హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అను ఫ్యాషన్ అండ్ ఫన్. ఈరోజైతే లాంగ్ ఫ్రాక్ ఎలా కటింగ్ చేసుకోవాలన్నది చూద్దాము. యాంకిల్ లెంత్ వరకు ఉంటుందండి ఈ ఫ్రాక్ అనేది. నాకు అండ్ మా పాపకి డిజైన్ చేసుకున్నాను. నాదైతే నేను వీడియో రికార్డ్ చేశాను, పాపది వీడియో రికార్డ్ చేయలేదండి. ఇప్పుడు 4 ఫోల్డింగ్స్ చేశాను. క్రేప్ అండి, ఇది క్రేప్ 4 ఫోల్డింగ్స్ చేశాను. కిందన హెచ్చు తగ్గులు లేకుండా కట్ చేసేసుకోండి. ఫస్ట్ కుట్టాక నీట్గా ఉండాలంటే ఫస్ట్ మనం తీసింది ఏదైనా సరే కరెక్ట్గా ఉండాలండి. నెక్ అనేది 2.5 తీసుకున్నాను. జారుతున్నట్టుగా మీకు అనిపించినట్టయితే సన్నంగా ఉన్న వాళ్ళకి 2.5 తీసుకోండి. మీడియం సైజు ఉన్న వాళ్ళకి 2.5 తీసుకోండి. షోల్డర్ అనేది ఎవరికైనా సరే 3 ఇంచెస్. ఆర్మ్ డౌన్ డ్రెస్సెస్కి 7 ఇంచెస్ పెట్టుకుంటానండి నేను. పైన ఎంతైతే వచ్చిందో కింద కూడా అంతే పెట్టుకున్నాను. ఇప్పుడు 1.5 ఇంచ్ అలా తీసేసుకున్నాను. ఎవరికైనా సరే ఇదే అండి మెజర్మెంట్స్. ఇప్పుడు పొడవు అండి 14 ఇంచెస్ తీసుకోండి. బ్లౌజ్ పొడవు ఎంతైతే పెడతామో అంతే పెట్టండి. 14 ఇంచెస్. ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా 15 ఇంచెస్. చిన్నపిల్లలకైతే 12 నుంచి స్టార్ట్ చేయండి. 6 ఇయర్స్ 7 ఇయర్స్ 12. మిడిల్ ఏజ్ గ్రూప్ టీనేజ్ వాళ్ళకి 13 తీసుకుంటే సరిపోతుంది. నా చెస్ట్ లూజ్ అన్నది 32 అండి. సో 8 ఇంచెస్ పెట్టుకున్నాను. 8 ఇంచెస్ అంటే 32ని 4 ఫోల్డింగ్స్ చేసేయండి. అప్పుడు మీకు 8 ఇంచెస్ వస్తుంది. టేప్ని అలా ఫోల్డ్ చేస్తే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. నడుము అనేది 28 ఇంచెస్ అండి నాది. సో 7 ఇంచెస్. ప్రిన్స్ కట్ తీసుకుంటున్నాను కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా అండ్ ఖర్చుకి 2 ఇంచులు ఎక్స్ట్రా, మొత్తం 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇప్పుడు 7 ఇంచెస్ వచ్చింది కదండి మనకి నడుము లూజ్ అనేది. 7 ఇంచెస్కి హాఫ్ చేసి 3.5 మిడిల్ పాయింట్ పెట్టుకొని పైకి అనేది ఒక 30 ఇంచ్ పైకి డ్రా చేస్తే మనము పైకి తీసుకుంటే చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అన్నది. అంటే కిందకి పోకుండా కరెక్ట్గా నడుముకి అన్నది ఫిట్ అవుతుంది. ఎలా ఫిట్ అవుతుంది అన్నది కూడా నేను చిన్నది ఫోటో యాడ్ చేస్తాను. మీకు నాది ఎలా అనిపించింది నా డ్రెస్ వేసుకున్న తర్వాత చిన్న కమెంట్ అయితే చేయండి. టక్స్ పెట్టుకున్నాం కదా, అక్కడ టక్స్ ఎందుకు పెట్టుకున్నా అంటే తీసేస్తున్నాం కదా ఫ్రంట్ బ్యాక్, అందుకోసమే. ఫ్రంట్ 6 ఇంచెస్ పెట్టుకున్నాను. కొంచెం డీప్గానే ఉంది. మీ ఇష్టం అండి, ఎన్ని ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు ఫ్రంట్ అన్నది. స్వీట్ హార్ట్ నెక్ పెట్టుకున్నాను. అక్కడ ఏదైనా డ్రా చేసుకోవచ్చు, మన ఇష్టము. ఆ స్క్వేర్ బాక్స్లో మనకి చేయి తిరిగితే ఆ టైంలో బ్రెయిన్లోకి ఏది వస్తుంది పెట్టుకోవచ్చండి. కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. చూడండి షేప్ బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ అయితే 7 ఇంచెస్ పెట్టేసుకొని యాజ్ యూజువల్ నాకు రౌండ్ అంటే చాలా ఇష్టం, రౌండ్ పెట్టేసుకున్నాను. నేను ఎక్కువగా సింపుల్గా ఉంటేనే ప్రిఫర్ చేస్తాను. హెవీగా నాకు అంత ఇష్టం ఉండదు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని లోత్ అనేది డ్రా చేసేసుకోండి, ఒక 1/2 ఇంచ్. నేను చూపించే విధంగా ప్రిన్స్ కట్ స్టిచ్ చేసుకోండి, సూపర్గా ఉంటుంది. ప్రిన్స్ కట్ అనేది ఎలా చేయాలనేది నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను. అండ్ ఈ మధ్యన నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు. నేను వీడియోస్ కొంచెం లేట్ చేసినా సరే వ్యూస్ చాలా బాగా వెళ్తున్నాయి. స్టార్టింగ్లో కాదు ఇప్పుడు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ 1 మీటర్ క్లాత్లోనే నేను నాకు మా పాపకి డిజైన్ చేశానండి ఈ బాడీ పార్ట్ది. ఇలా పెడితే పాపకు కూడా అడ్జస్ట్ అవుతుంది అని చెప్పేసి ఇలా పెట్టుకున్నాను. హ్యాండ్స్కి యూజ్ చేయలేదు, ఓన్లీ బాడీ పార్ట్కి మాత్రమే ఈ డిజైనర్ పీస్ని యూజ్ చేశాను. మీకు ఎలా అనిపించింది? మా ఇద్దరు ఫొటోస్ పెడతాను. మీకు ఏ ఫ్రాక్ నచ్చిందో కమెంట్ చేయండి. దీనికి కొంచెం సాటిన్ కూడా నేను యాడ్ చేశానండి. చాలా లుక్ అయితే చాలా మారిపోయింది. క్రేప్ వేసిన దానికంటే సాటిన్ వేస్తే 3 అనమాట. సాటిన్ వేస్తే కొంచెం గుచ్చుకున్నట్టుగా ఉంటుంది కదా, అందుకోసమే క్రేప్ కూడా యాడ్ చేశాను.
ఈ మిగిలిన పీస్లోనే మా పాపకు కూడా స్టిచ్ చేశాను అనమాట. ఏది ఫ్రంట్ ఏది బ్యాక్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎఫ్ అని రాసేసుకున్నాను. ఇదిగోండి సాటిన్. మీకు ఎలాంటి ఫ్రాక్స్ కావాలి, ఎలాంటి మోడల్ కావాలి చెప్తే నేను అలాంటివి స్టిచ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నేను చాలా ఫ్రాక్స్ కుడుతున్నాను, అర్జెంటుగా ఉంటే వీడియోస్ తీయకుండానే పంపించేస్తున్నాను. తీయడానికి టైం ఉండట్లేదు. చాలా మంచి మంచి మోడల్స్ కుడుతున్నాను కానీ అవి వీడియోస్ తీయడానికి, ఫోటో తీయడానికి కూడా ఖాళీ ఉండట్లేదు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా వేసుకొని కటింగ్ అయితే చేసుకోండి. నా వీడియోస్ మీకు అర్థమవుతున్నాయని నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడు పైన టాప్ పార్ట్ అయితే అయిపోయిందండి. కిందన ఎంత లాంగ్ ఉందో, మనం ఎంత లాంగ్ కావాలో మనం చూసుకోవాలి. చూసుకొని దాన్ని బట్టి కిందన అనేది కట్ చేసుకోవాలి. నాకు ఎక్కువగా అంబ్రెల్లా అంటేనే ఇష్టం అండి. ఫ్రిల్స్ కంటే అంబ్రెల్లా ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది. ఇప్పుడు మిగిలిన క్రేప్ క్లాత్ తీసుకొని చూడండి స్కోన్ షేప్లో ఫోల్డ్ చేస్తున్నాను. ఓకేనా? ఫోల్డ్ చేసి మంది 10 ఇంచెస్ కదా వచ్చింది ఇందాక నడుము, సో 9 ఇంచెస్ పెట్టేసుకోండి. పొడవు క్యాలిక్యులేట్ చేస్తానండి. మనకి ఎంత పొడవు అయితే కావాలో అంత పొడవు డ్రా చేసుకోండి. అందులో టాప్ అనేది 14 ఇంచెస్ కదా, 14 ఇంచెస్ తీసేయండి. తీసేసి మిగిలింది 32 ఇంచెస్ 39 ఇంచెస్ ఎన్ని ఇంచెస్ అయితే మిగులుతాయో అవి మీరు బాటమ్కి పెట్టేసుకోండి. అర్థమైంది కదా? ఫుల్ లెంత్ తీసుకోండి. ఫుల్ లెంత్లో మీకు టాప్కి ఎంత తీసుకుంటున్నారో అది మైనస్ చేసేయండి. మైనస్ చేస్తే మిగిలిన దానికి ఎంతైతే వచ్చిందో అంత మాత్రమే లైనింగ్కి పెట్టండి. అప్పుడు మీకు ఫోల్డింగ్ చేసినప్పటికీ కరెక్ట్గా సరిపోతుంది. మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు, 9 ఇంచెస్ 10 ఇంచెస్ నేను తీసుకోలేనంటే ఇలా టాప్ పెట్టేసి ఒక 1 ఇంచ్ తగ్గించేయండి. తగ్గించేసి తీసుకోండి. నేనైతే 10 ఇంచెస్ వచ్చింది కానీ నేను 9 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నారు? ఇది సర్కిల్ కదా, సాగిపోతుంది ఆ టైంకి. అండ్ 1 ఇంచ్ ఎందుకు తగ్గించామంటే మనం ప్రిన్స్ కట్ డాట్స్ అనేవి లోపలికి వెళ్ళిపోతాయి కదా, అప్పుడు 1 ఇంచ్ తగ్గుతుంది కాబట్టి 1 ఇంచ్ తగ్గించాను. ఇప్పుడు ఎన్ని ఇంచెస్ అయితే మనకు వచ్చిందో 32 ఆర్ సంథింగ్ ఎంత వచ్చిందో అన్ని ఇంచెస్ మనం అక్కడ డ్రా చేసేసుకోవాలి. ప్రతిదీ పాయింట్ కొంచెం ఇది జరపాలండి. ఎక్కడ పెడుతున్నామో చూసుకొని జరుపుకుంటూ పెట్టుకోవాలి. 33 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. థర్టీ 3 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్నది కటింగ్ చేసేయండి. ఇప్పుడు ఒరిజినల్ ఫ్యాబ్రిక్ తీసుకుందాం. ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మీద 4 ఫోల్డింగ్స్ చేశాను. ఒరిజినల్ ఫ్యాబ్రిక్ని నడుము అయితే 8 ఇంచెస్ తీసుకున్నాను. ఇది చాలా సాగిపోతుందండి. నార్మల్గా అయితే మీరు 9 ఇంచెస్ తీసుకోండి. కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, మా పిల్లలు వచ్చారు. ఇది 34 ఇంచెస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి 34 ఇంచెస్ తీసుకున్నాను. ఈ అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ చేస్తే ఇంతేనండి, ఇల్లంతా పరచాల్సి వస్తుంది, మనం ఇటు అటు తిరగాల్సి వస్తుంది. ఇది టిష్యూ కదా, చాలా టైం పట్టింది. ఇది శారీ కట్టేటప్పటికి మనం ట్రెండ్ అనేది పోతుంది. అందుకోసమే నేను ఫ్రాక్లా డిజైన్ చేసుకున్నాను నాకు మా పాపకి. అండ్ ఇప్పుడైతే హ్యాండ్స్ చూపిస్తాను. హ్యాండ్స్కి లైనింగ్ లేదు, జస్ట్
మెయిన్ ఫ్యాబ్రిక్తోనే చేశాను. ఫస్ట్ 2 ఇంచెస్ కిందన ఫోల్డింగ్ తీసుకున్నాను. మనం 10 ఇంచెస్ హ్యాండ్ పెట్టుకుంటాం కదా, దానికి 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇవి బెలూన్ హ్యాండ్స్ అండి. హ్యాండ్ ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా కట్ చేసేసాను. జస్ట్ షేప్ ఉంటే చాలు, హ్యాండ్కి ఎంత ప్రియారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి.